తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డ కాంగ్రెస్ గుడ్డలు ఉడదీసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా, గులాబీ పార్టీ సోషల్ మీడియా దెబ్బకు కాంగ్రెస్ బలి. మరోసారి తన బలహీనతను బయట పెట్టుకున్న హస్తం పార్టీ. బీఆర్ఎస్ కు కౌంటర్లు ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్, అటాకింగ్ దూకుడు ప్రదర్శించలేకపోతున్న రేవంత్ సర్కార్. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తయారైంది. ప్రతిపక్షాన్ని జనంలో నిలబెడదామనుకుంటే కాంగ్రెస్ పార్టీ గుడ్డలిప్పి నడి రోడ్డులో నిలబడేలా చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, చెప్పిన హామీలను అమలు చేస్తోంది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్షంగా కార్ పార్టీ ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయింది. ఇంకా చెప్పాలంటే అడ్డంగా బుక్ అయింది. కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజల వద్దకు పాలన బాగుందా, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని ఓ ప్రశ్నను పోస్ట్ చేసింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడేసుకుంది. ఫామ్ హౌస్ పాలనకు 73.5% మంది ఓటేస్తే కాంగ్రెస్ ప్రజల వద్దకు పాలనకు జస్ట్ 26.5% మొగ్గి చూపారు. హస్తం పార్టీకి కనీసం పాస్ మార్కులు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామనుకున్న కాంగ్రెస్ గులాబీ పార్టీ సోషల్ మీడియా వింగ్ ను తక్కువ అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీని జనంలో పలుచన చేసేందుకు కార్ పార్టీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కబడ్డీ ఆడేస్తోంది. సోషల్ మీడియాలో తామెంత వీకో, ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నాడో అధికార పార్టీకి తెలిసి వచ్చేలా చేసింది కారు పార్టీ. ఏ రాజకీయ పార్టీ అయినా సరే శత్రువు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాంగ్రెస్ తనకు తానే ప్రతిపక్షం చేతిలో బకరా అయ్యేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇజ్జత్ తీయించుకుంటుంది. ట్విట్టర్లో అయినా, ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజల వద్దకు పాలన బాగుందా అనే ప్రశ్నలు పెట్టడం అవసరమా అని సొంత పార్టీ నేతలే నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన జలక్తో తెలంగాణ కాంగ్రెస్ సలహాదారు సునీల్ కనుగోలుకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నాడు. ప్రత్యర్థిని బుక్ చేద్దామనుకుంటే తామిలా అడ్డంగా బుక్ అవ్వాల్సి వస్తుందని ఊహించలేకపోయింది టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ అంటేనే నక్క జిత్తుల మారి పార్టీ. అవకాశం ఎటు వస్తే అటు జెండా మార్చేస్తుంది. అలాంటి నెటోరియస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. కార్ పార్టీని అండర్ ఎస్టిమేట్ చేసి అనవసరంగా ఇరుక్కుపోయారు. కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును పేపర్లు, ఛానళ్లు, యూట్యూబర్లు, వెబ్సైట్లు రచ్చ చేస్తున్నాయి. కాంగ్రెస్ పనైపోయిందంటూ బద్నాం చేస్తున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోతుంది. పింకీ గాళ్లకు గ్రౌండ్ లో ఓట్లు నిల్, సోషల్ మీడియాలో పెయిడ్ అకౌంట్స్ ఫుల్ అంటూ పోస్టులు పెడుతోంది హస్తం పార్టీ. గులాబీ దూకుడు తట్టుకోలేక చతికిలబడుతోంది రూలింగ్ కాంగ్రెస్. రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసి, రైతు బంధు అందించి, ఉచిత బస్సు సౌకర్యం, 500K గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా ఇలా రావటమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పథకాలు లబ్ధి పొందిన ప్రజలు సర్వేలో పాల్గొనలేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇదంతా చేసింది అంటూ కాంగ్రెస్ ఆలస్యంగా గుర్తించింది. బీఆర్ఎస్ ఎలా కౌంటర్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా డిఫెన్స్లోకి నెట్టాలని ఇప్పుడు ఆలోచిస్తోంది. ఈసారైనా పింక్ పార్టీకి సరైన సమాధానం టీ కాంగ్రెస్ చెప్తుందా, లేదంటే మళ్ళీ టీ కాంగ్రెసే బొక్కబోర్లా పడుతుందో తప్పక వేచి చూడాల్సిందే.